అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వలమనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి ఘటనలో ఒకసారిగా సంచలనమైన వంశీ అంశం మరోసారి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. ప్రజెంట్ ఆ కేసులోని వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయాన్నే హైదరాబాద్కి వచ్చినటువంటి విజయవాడ పోలీసులు రాయదుర్గం పోలీసు సహాయంతో వంశీ ఇంటికి చేరుకున్నారు. వంశీకి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఇందులో ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాలో ప్రజెంట్ 144 సెక్షన్ అమలు చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు వంశీని అదుపులో తీసుకున్న దృశ్యాలు మనం చూస్తాం. అరెస్ట్ చేసినటువంటి ఆ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ రెడ్ కలర్ సర్కిల్లో కనబడుతున్న వ్యక్తే వంశీ. మొదట ఆయన పోలీసు వాహనంలో ఎక్కారు. పోలీసు వాహనంలోనే తరలించే ప్రయత్నం చేయగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన సొంత వాహనంలోకి ఎక్కించినట్టు తెలుస్తోంది. రాచ మర్యాదలు చేస్తూ వంశీని విజయవాడ తరలించారు పోలీసులు. అయితే బెజవాడలో ప్రజెంట్ వైఎస్ జగన్ ఉన్నారు. దీంతో వంశీ అరెస్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కృష్ణా జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. వంశీ అరెస్ట్తో హైడ్రామా చోటు చేసుకుంది. ముందుగా పట్టమట్ట పోలీస్ స్టేషన్కి తరలిస్తారంటూ కూడా పోలీసులు లీకులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వెంటనే అక్కడికి పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు చేరే అవకాశం ఉంది. కొంత హైటెన్షన్ నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో తర్వాత మళ్ళీ భవానీపురం పిఎస్కి తీసుకొస్తామని చెప్పారు. అది కూడా క్యాన్సిల్ అయింది. తిరిగి వాహనాన్ని కృష్ణలంక వైపుగా తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వంశీని తరలించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వంశీకి పోలీసులు రాచ మర్యాదలు చేస్తూ తీసుకువెళ్లారు. సూర్యాపేటలో వంశీకి టిఫిన్ చేయించారు. ఆ తర్వాత సొంత వాహనంలోనే వంశీని ముందు కూర్చోబెట్టి పోలీసులు తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడకి పోలీసులు వంశీని తరలించారు. సో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్, బెజవాడలో జగన్ ఉండడం, వంశీని పలుమార్లు అక్కడికి తీసుకొస్తున్నాం ఇక్కడ తీసుకొస్తున్నామని ఆ కారులోని అటు ఇటు తిప్పడం, రాచ మర్యాదలు చేయడం, ఇవన్నీ కూడా కొంత హైటెన్షన్ నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ డీటెయిల్గా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? వంశీ విషయంలో పోలీసులు ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ముందుగా ఉదయాన్నే ఆయన ఇక్కడ అదుపులోకి తీసుకోవడం, పోలీసు వాహనంలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళడం, సూర్యాపేటలో ఏకంగా పోలీసులు టిఫిన్ పెట్టించడం, ఆ తర్వాత ఆయన సొంత వాహనంలోకి తరలించి ఆయన ముందు కూర్చోబెట్టి అక్కడ దాకా తీసుకురావడం, మొదట పట్టమట పోలీస్ స్టేషన్, ఆ తర్వాత భవానీపురం, ప్రస్తుతం కృష్ణలంక వైపుగా రావడం. సో ప్రజెంట్ వంశీ ఎక్కడున్నారు, ఆయన ఏ రకంగా పోలీసు విచారించబోతున్నారు, మెడికల్ టెస్ట్ల కోసం తరలిస్తారా, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ప్రస్తుతం వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే వంశీ ఈ వాహనంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకునే పరిస్థితి. ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఉన్నారు, లోపలికి తీసుకెళ్లారు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు కొంత ఆసక్తికర పరిస్థితుల్లో వంశీని హైదరాబాద్లో లిఫ్ట్ చేయడం, అక్కడి నుంచి కొంత దూరం తన సొంత వాహనంలోనే తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముందు సీట్లో కూర్చోబెట్టి, మామూలుగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తే సాధారణంగా బ్యాక్ సీట్లోనూ వెనకాల కూర్చోబెట్టి ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇక్కడ మాత్రం విడ్డూరంగా జరిగిందని చెప్పాలి. అడిషనల్ ఏసీపీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఇష్యూ అయితే జరుగుతోంది. ఉదయం అక్కడి నుంచి సూర్యాపేట వరకు తీసుకుని వచ్చారు. సూర్యాపేటలో టిఫిన్ తిన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాహనాలు మార్చి పోలీసు వాహనాల్లో తీసుకుని వచ్చారు. అయితే ముందుగా విజయవాడకి యాక్చువల్గా కేసు పడమట పోలీస్ స్టేషన్లో ఉంది. కానీ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారని అందరూ ఊహించారు. ఆ నేపథ్యంలో చాలామంది అక్కడ వైసీపీ నేతలందరూ కూడా వస్తారని భావించిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడలో హైవేలో భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దాని వెనకాల ఉన్న తన మిస్సెస్ కారుని కూడా ఆపి ఆమెను కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆమెని భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆమెను ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. ఆ సహనంలో వంశీ కూడా కొంత అసహనానికి గురయ్యారు. మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారు అంటూ ఆయన కొంత ఆర్గ్యుమెంట్ కూడా పోలీసులతో చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు ఇప్పటి వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీని ఉంచారు. ఇక్కడికి చాలామంది ఇప్పుడు ఈ ఆహారం తెలుసుకున్న చాలామంది కార్యకర్తలు ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్కి ఇక్కడే ఉంచుతారా, లేదు ఇక్కడి నుంచి అసలు కేసు ఎక్కడైతే నమోదైందో, ఎక్కడైతే పడమట పోలీస్ స్టేషన్లో నమోదైందో అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తారా అనే అంశాలు కూడా చూడాల్సిన పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి పడమట పోలీస్ స్టేషన్ నుంచి ఒకవేళ అక్కడికి తరలించిన తర్వాత
అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి తరలించే పరిస్థితి ఉంటుందా, కోర్టు ముందు పెట్టాల్సి ఉంటే ఖచ్చితంగా ముందు హాస్పిటల్కి తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం పోలీసులు హడావిడి కూడా ఎక్కువైంది. ఇప్పటికే అదనపు పోలీసులను కూడా కృష్ణలంక దగ్గరికి తరలించే ప్రయత్నం చేశారు. డిఎస్పీ స్థాయి అధికారులను కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. ఉన్నతాధికారులు వివిధ శాఖలకు సంబంధించిన ఫోర్స్ కూడా ఇక్కడికి వస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున కృష్ణలంకకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు అనే దాని మీద కూడా కొంత మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్ ముందు కూడా పెద్ద ఎత్తున టెన్షన్ ఉంది. ఎక్కడికక్కడ కార్యకర్తలందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు ఎవరిని ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో కంప్లీట్గా వైసీపీ నాయకులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి క్లియర్ చేసే ప్రయత్నం పోలీసులు సీరియస్గా చేస్తున్నారు. ఇక్కడ మనం అంటే పోలీసులకు సంబంధించిన అదనపు పోలీసు బృందాలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాహనాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. పూర్తిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లీట్గా కూడా పెద్ద ఎత్తున కొంత టెన్షన్ అయితే చేరుకుంటుంది. మనోజ్, ఇక్కడికి టెన్షన్ పరిస్థితులు పూర్తిగా వచ్చాయి. అదనపు సెక్యూరిటీని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. మరోవైపు కృష్ణలంక నుంచి పడమటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారా లేదా అనే అంశాలను కూడా చూడాలి. లేదు ఇక్కడే ఈ ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో, పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచే తరలిస్తారా అనేది కూడా చూడాలి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే వాహనాలని ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. వాహనాలని కావచ్చు, లేకపోతే కార్యకర్తలు ఎవరైతే వంశీ అభిమానులుగా వచ్చారో వాళ్ళందరినీ కూడా వాహనాలందరినీ కూడా వెనక్కి తరలించే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళని ఉంచే ప్రయత్నం అయితే చేయలేదు. మరోవైపు ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉండటంతో పూర్తిగా కూడా ఇదంతా కూడా కొంత వాతావరణం అంతా కూడా కొంచెం సీరియస్గా ఉంది. ఇక్కడ ఎవరిని ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కృష్ణలంక పరిధిలో వంశీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి చేస్తున్నారు. సో ఈ యాంగిల్లో మనం కానీ చూసుకుంటే ఎవరిని కూడా ఫిర్యాదుదారుడు ఇచ్చిన పోలీస్ స్టేషన్ ఆ ప్రాంతం ఉంది, ఎక్కడ పడమట పోలీస్ స్టేషన్లో ఉంది. ఇక్కడ కృష్ణలంకకి ముందు భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. దీంతో కొంత గందరగోళమైన వాతావరణం అయితే ఇక్కడ కనపడుతోంది. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసే ప్రయత్నం, ఎవరిని కూడా ఇక్కడ ఉన్న షాపులు అన్నిటిని కూడా క్లోజ్ చేసే ప్రయత్నం అయితే పోలీసు చేస్తుంది. అంటే పూర్తిగా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా పోలీసు తన కంట్రోల్లో తీసుకుంది. ఇక్కడ ఉన్న వివిధ వాహనాలను కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడికక్కడ క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న మిగతా షాపులను కానీ వీటన్నిటిని కూడా పోలీసులు కృష్ణలంక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. అదనపు బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటిని ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలి, క్లియర్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కృష్ణలంక పరిధిలో ఉన్న వ్యవహారాలను మొత్తం కూడా ఒక్కసారిగా పోలీసు తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. కృష్ణలంక పరిధిలో ఏమైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా అంటే బేసిక్గా ఇది చాలా రద్దీ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ వాహనాలు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి. ఆర్టీసీ వాహనాలన్నీ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవైపు ఆర్టీసీ వాహనాలని క్లియర్ చేయాలి, ఈ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా క్లియర్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు ఈ వెహికల్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళకి తమ కంట్రోల్లో తీసుకున్న తర్వాత సో ఇక్కడ వాహనాలని క్లియర్ చేయాలి, తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లోనే వంశీని ఇక్కడే ఉంచారు. అంటే వంశీని ఇక్కడే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. వంశీ ఇక్కడే ఉంచుతారా లేదు పడమట పోలీస్ స్టేషన్కి తరలిస్తారా అనేది కూడా ఇంకా పోలీసులు ఏ సెక్షన్ అమల్లో ఉంది. బెజవాడలో జగన్నాథ్ తెలుస్తోంది, ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చే అవకాశం ఏదైనా కనబడుతోందా అంటే అటువంటి సమాచారం ఉన్నది కాబట్టి పోలీసు ఇంత పెద్ద మొత్తంలో అలర్ట్ అయ్యారా? లేదు, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ పూర్తిగా ఒక ఇందాకనే చెప్పారు, కృష్ణా జిల్లా మొత్తం మీద 144 సెక్షన్ విధిస్తున్నాం. ఇక్కడ పూర్తి కూడా ఎందుకంటే వంశీకి సంబంధించిన వ్యవహారంలో తన అంచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలను కావచ్చు, వాళ్ళన్నింటిలో కూడా ఎక్కడికక్కడ కొంత ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ పోలీసుల్లో ఉంది. ఆ యాంగిల్లోనే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కృష్ణలంక కొంత సేఫ్గా ఉంటుంది అనే నేపథ్యం, ఎందుకంటే పడమట పోలీస్ స్టేషన్కి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ
ఆయన అభిమానులు చేరుకున్నారు. కానీ వాళ్ళందరినీ ఇక్కడికి చేరుకుని అక్కడికంటే కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇక్కడే ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేస్తే ఇక్కడి నుంచి నేరుగా ఒకవేళ హాస్పిటల్కి పంపించాలనుకుంటే హాస్పిటల్కి తరలించవచ్చు, లేదు కోర్టు దగ్గరికి హాస్పిటల్కి ఖచ్చితంగా తరలించాలి, తర్వాత కోర్టుకి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలతో ఇక్కడి కృష్ణలంక పరిధిలోకి తీసుకుని వచ్చిన పరిస్థితి. ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ పడమట పోలీస్ స్టేషన్, ఆ పడమట పోలీస్ స్టేషన్కి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు పూర్తిగా కూడా దీనికి సంబంధించి వ్యవహారంలో పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ డివిజన్లో ఉంది, ఈస్ట్ జోన్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విజయవాడలో కూడా ఒకవైపు ఉన్న నేపథ్యంలో కొంత శ్రేణులు అందరూ కూడా అలర్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కొంత టెన్షన్ ఉంది. ఒకవైపు వైసీపీ కార్యకర్తలు తర్వాత వాళ్ళందరూ కూడా వంశీని పలకరించడానికి వంశీకి మద్దతుగా వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం కాబట్టి కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది, కొంత టెన్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాల్సిన నేపథ్యం అయితే ఉంది. పోలీసులు ఆ దిశగానే వీళ్ళని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తరలించే అవకాశం కూడా ఉంది అని అనుకుంటున్నారు. ఎక్కడికి తరలిస్తారనే దాని మీద హాస్పిటల్కి నేరుగా ఫార్మాలిటీస్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా తరలించే అవకాశాలు మెడికల్ టెస్ట్ నిమిత్తం బయటికి తరలించే అవకాశం ఉందా? రోప్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు అక్కడ. ఎస్ మనోజ్, డెఫినెట్గా ఇక్కడి నుంచి పడమట పోలీస్ స్టేషన్ కూడా ఆయనకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించే పరిస్థితి. అందుకే రోప్ పార్టీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడంటే ఫార్మాలిటీస్ అసలు కేసు కంప్లైంట్ ఎక్కడైతే ఉందో పడమట పోలీస్ స్టేషన్లో ఉందో, కానీ ఆ పడమట పోలీస్ స్టేషన్ కంటే కూడా ఈ కంప్లైంట్ని అక్కడ నమోదైన ఫార్మాలిటీస్ మొత్తం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే క్లియర్ చేస్తున్నారు. ఇక్కడే కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కోర్టుకి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇప్పుడు చాలా ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఇప్పుడు కృష్ణలంక నుంచి మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి వెంటనే తరలించే ప్రయత్నం అయితే హాస్పిటల్కి తరలించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకే పోలీసు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి ఏ రూట్లో తీసుకువెళ్తారు అనేది కూడా కొంత ఆలోచన ఉన్న నేపథ్యంలోనే చాలా మంది వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పేరు నాని హౌస్ అరెస్ట్ చేశారు, చాలా మంది ప్రముఖులను హౌస్ అరెస్ట్ చేశారు. చివరిన అక్కడికి వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉందా? దగ్గరటువంటి ఆ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు వచ్చే అవకాశం ఉందా? సార్ డెఫినెట్గా ఉంటుంది కదా. వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఖచ్చితంగా తమ నాయకుడిని కలవడానికి తమ స్నేహితుడిని కలవడానికి గతంలో వైసీపీలో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరూ వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పటికే చాలామందిని పేర్ని నానిని మంత్రిపట్నంలో ఇంటి ముందు అక్కడ అతన్ని బయటికి రానియకుండా అరెస్ట్ చేశారు. చాలామంది వైసీపీ నేతలు ఇండ్ల దగ్గర నుంచి బయటికి రానియకుండా అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇమీడియట్గా ఎక్కడికి తరలిస్తారు అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది ఇక్కడున్న పరిస్థితులను బట్టి వీటన్నిటిని చూస్తే. సో పడమట పోలీస్ స్టేషన్ కంటే కూడా నేరుగా అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కోర్టుకి తరలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన అధికారులు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తోంది. కానీ ఈ లోపల మొత్తం కూడా ఈ రూట్ మ్యాప్ను మొత్తం కూడా పోలీసులు తన కంట్రోల్లోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కూడా అక్కడ వరకు కూడా పోలీసు పూర్తిగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం మరి కాస్త ఇప్పుడే బయలుదేరతారా, ఎంతసేపట్లో బయలుదేరుతారనే ఒక చర్చ నడుస్తుంది. దాదాపుగా ఇంకో 10-15 నిమిషాల తర్వాత ఇక్కడి నుంచి మూవ్ అయ్యి వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అందుకే రోప్ పార్టీలు కావచ్చు లేకపోతే పెద్ద స్థాయిలో బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు వివిధ స్టేషన్ల నుంచి కూడా సిబ్బందిని ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. చాలామంది పోలీసులు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే ఉంది. కానీ ఎక్కడికి తరలిస్తున్నారు అనేది పోలీసులు కొంత గోప్యంగానే ఉంచుతున్నారు. ఎందుకంటే కొంత ఇష్యూస్ కాంట్రవర్సీ కాకుండా ఇష్యూ పెద్దది కాకుండా వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ యాంగిల్లోనే ఓవరాల్గా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న
కృష్ణలంకకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర ఇక్కడ ఫిర్యాదుదారులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఈ వ్యవహారంలో కంప్లీట్ అంటే స్టేషన్ ఏరియా మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. పోలీసులు కంట్రోల్ తీసుకున్నారు. ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ? అంటే ట్రాఫిక్ హెవీ రద్దీగా ఉండే ప్రాంతం అని చెప్తున్నారు కాబట్టి ఎంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ? అందరూ కూడా తొలగించే ప్రయత్నం, వారిని పంపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మనం చూసుకుంటే రోడ్డు మీద పూర్తిగా కూడా మనం ఇక్కడ నుంచి కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి చూసుకుంటే హైవే మీద కూడా మొత్తం కూడా క్లియరెన్స్ చేస్తున్న పరిస్థితి. ఈ రూట్ వాహనాలందుని దారి పొడుగున పోలీసుల్ని ఉంచారు. భారీ పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటికిప్పుడు దించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి అంటే వంశీ ఇక్కడి నుంచి తదుపరి పోలీస్ స్టేషన్కి పడమటికా లేదా హాస్పిటల్కి తరలించేంత వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తద్వారా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫర్దర్గా మళ్ళీ బ్యాక్కి తీసుకుని వచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒకసారి పోలీస్ అధికారులతో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం ఉందేమో. సరే, ఇప్పుడు వంశీని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తారా, లేదు పడమట పోలీస్ స్టేషన్ తరలించే అవకాశం ఉందా? మీకున్న సమాచారం? మాకు ఇంకా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ రాలేదని దాన్ని బట్టి చేస్తాం. అంటే మీకు ఒక అంచనా, ఇప్పుడు మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా మీరు మీ కంట్రోల్లో తీసుకున్నారు. ఆ కంట్రోల్ వస్తే పబ్లిక్ ఎవరు వచ్చినా అలో చేయము, అంతవరకు అయితే చేస్తాం. సో సెక్యూరిటీ కంప్లీట్గా అరేంజ్ చేస్తున్నారా ఈ వ్యవహారం మీద? ఏదండి తెలియదు, ఇప్పుడే వేరే పని మీద ఉన్నాం కొంచెం మళ్ళీ సార్. సో వాళ్ళు చాలా క్లియర్గా అయితే పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏ విషయంలో అధికారులకు సంబంధించి మాకు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు, మాకు అధికారుల ఆదేశాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో అధికారులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడ ఎవరితో మీడియాతో కూడా మాట్లాడద్దు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆ యాంగిల్లోనే ఈ కంట్రోల్ ఈ ఏరియా మొత్తాన్ని పూర్తిగా కూడా కంట్రోల్ చేసుకున్నారు. ఎక్కడ వాహనాలని కూడా ఇక్కడ ఆపట్లేదు. కనీసం ఇక్కడ కొంత మామూలుగా ప్రయాణికులు ఆర్టీసీకి వచ్చే ప్రయాణికుల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి బస్టాండ్లకు పంపించే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఇక్కడ నడపట్లేదు. పూర్తిగా కూడా వాహనాలన్నిటిని కూడా ఇక్కడ ఉంచకుండానే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా వంశీ వ్యవహారంలో కొంత ఉదయం నుంచి కొంత టెన్షన్ అయితే ఉంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు కావచ్చు, వంశీతో పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, వంశీ చివరికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఎన్ని పోలీస్ స్టేషన్లు నన్ను తిప్పుతారంటూ ఆయన కొంత పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత టెన్షన్ వాతావరణం అవుతుంది. ఒకవైపు వైసీపీ నాయకులు కూడా వంశీని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీకి ఉన్న టీము మొత్తాన్ని కూడా వంశీని కలవాలనుకున్న వైసీపీ నేతలందరినీ కూడా ఇండ్ల దగ్గరే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కృష్ణలంకలో స్టిల్ ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. వంశీని మరి ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలిస్తారా, పడమటకి తరలిస్తారా, లేదు హాస్పిటల్కి తరలిస్తారా అనే దాని మీద కొంత సందిగ్ధత ఉంది. బహుశా మనకు అందుతున్న సమాచారం అయితే నేరుగా పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి తరలిస్తారనేది చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారంలో పోలీసులు హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు తీసుకురావడం, తర్వాత దీనికంటే ముందు భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం, మధ్యలో కొద్దిసేపు ఆపడం, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నా. వంశీ అరెస్టు విషయంలో వేరే ఏం లేదు. కంప్లైంట్దారుడు ఇచ్చిన కేసు దాన్ని బేస్ చేసుకునే వ్యవహారం అంతా జరుగుతుంది తప్పితే అని చెప్తున్నారు. కానీ మరోవైపు పోలీసులు కొంత ఈ గ్యాప్ని లేదు, పోలీసులు ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, వీటన్నిటిలో కొంత విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఏదేమైనా ఈ ఓవరాల్ సబ్జెక్టులో మాత్రం వంశీని అరెస్ట్ చేసిన కేసు ఏదైతే ఉందో, సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, నిన్న 2 రోజుల ముందు ఇదే కోర్టులో నేను అసలు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి కోర్టులో వాంగ్మూలం ఇచ్చి కోర్టులో డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి ఈరోజు ఇప్పటికిప్పుడు మళ్ళీ అదే సత్యవర్ధన్ చేత కంప్లైంట్ ఒకటి మళ్ళీ నమోదైంది. వంశీ నన్ను బ్లాక్మెయిల్ చేసి, నన్ను కుటుంబ సభ్యులను బెదిరించి కిడ్నాప్ చేసి నా చేత కోర్టులో ఆ పిటిషన్ చేయించారు. తద్వారానే నన్ను అక్కడ కొన్ని తిట్టడం ఇవన్నీ సంఘటనలు జరిగాయి అని చెప్పి తిరిగి నిన్న ఈ కేసుని పడమట పోలీస్ స్టేషన్లో తన భార్యకు సంబంధించిన విజువల్స్ కూడా ప్లే అవుతున్నాయి.
తను ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారంటే తన భర్త అరెస్ట్ చేసి ఏ స్టేషన్కి తరలించారని ఒక అయోమయంలో అయితే బహుశా డిఫరెంట్గా కుటుంబం ఉండే ఉంటుంది. సో తన భార్యకు సంబంధించిన విజువల్స్ అవి ఎక్కడున్నారు, ఆవిడ ఎక్కడికి వచ్చారు? అంటే ఆమెను కూడా విజయవాడ పరిధి వరకు కూడా వెనకాల వాహనంతో ఆమె వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ వనలక్ష్మి సంథింగ్ ఆమె వంశీ భార్యను పోలీసులు మధ్యలోనే ఆపి ఆ కారులో ఉన్న వాహనాన్ని పోలీసులు పూర్తిగా తమ కంట్రోల్లో తీసుకున్న ప్రయత్నం చేశారు. తమ కంట్రోల్లో తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ అవుట్స్కట్లోనే భవానీపురం బయటనే ఆమెని ఆపేసిన పరిస్థితి. పూర్తిగా కూడా వంశీ భార్య పోలీసుల కంట్రోల్లో ఉంది. పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ దగ్గర, భవానీపురం దగ్గర ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆమెని ఆపారు. అక్కడే ఆమెని లోపలికి కూడా తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఎందుకంటే అక్కడికి ఆమె అక్కడ సింగిల్గా ఉంది. పోలీసులు అక్కడి నుంచి ఈ లోపలికి రానివ్వటం లేదన్న సమాచారంతో కొంతమంది ఆమెను కలవడానికి, ఆమె మద్దతు ఇవ్వడానికి ఆడికి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అందుకని పోలీసులు వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉంచిన నేపథ్యం అయితే ఉంది. ఆమెకి ఇబ్బంది లేకుండానే పోలీసులు మేము చూసుకుంటున్నాం. ఆమెకి ఎస్కార్ట్గా మేము ఉన్నాం తప్పితే ఆమెను ఇబ్బంది పెట్టాలని కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఫార్మాలిటీస్ జరుగుతున్నప్పుడు, వంశీ అరెస్టు ఫార్మాలిటీస్ జరుగుతున్నప్పుడు ఆమె వెనకాలనే ఆమె కూడా వెళ్ళాలి, ఆయన వెనకాలే ఆమె కూడా వెళ్ళాలి అంటే అది వీలయ్యే ప్రయత్నం కాదు. కాబట్టి ఆ యాంగిల్లోనే వ్యవహారాన్ని నడపాలని కోరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి మూవ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అది పోలీస్ స్టేషన్కా, హాస్పిటల్కా, పోలీస్ స్టేషన్కా అనేది మరి 2-3 నిమిషాల్లోనే ఆహారం అయితే తేలే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తన భార్య మాత్రం ఒకటే చెప్తుంది, కనీసం నోటీసులు కూడా మాకు ఇవ్వలేదు అనేది. కానీ పోలీసులు క్లియర్గా చెప్తున్నారు, పోలీసులు దీంట్లో నోటీసులు మేము డైరెక్ట్గా ఆయనకి అందజేసిన తర్వాతనే ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా మేము రికార్డెడ్గా రాసి మరి వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ కాపీ కూడా చూపిస్తున్నాం, మీడియా కూడా రిలీజ్ చేశామని చెప్పేది ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా వంశీ అరెస్టు విషయంలో దాదాపుగా వంశీ అరెస్టు, హైదరాబాదు, అక్కడి నుంచి విజయవాడ తరలింపు, ఈ మధ్యలో కొన్ని నాటకీయ పరిస్థితులు ఇవన్నీ కానీ చూసుకుంటే కొంత నిన్న జరిగిన అసలు ఈ కేసులో మొన్న 2 రోజుల ముందు కోర్టులో ఆ కేసుని విత్డ్రా చేసుకున్న వ్యక్తే మరి అదే రోజు సాయంత్రం మళ్ళీ పడమట పోలీస్ స్టేషన్లో నా చేత ఒత్తిడి చేయించి ఈ కేసుని మళ్ళీ తిరిగి తీసుకున్నారని చెప్పడం, ఇవన్నీ అంశాలు కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. కొంత అధికారులను కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే పరిస్థితి. ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఎలా చూస్తారు ఈ వంశీ అరెస్ట్ని? మీరు మీ పార్టీ తరఫున ఎలా చూస్తారు? ఏదైతే ప్రభుత్వం ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కొనసాగుతుందనడానికి నిదర్శనం ఇది. ఈరోజు కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా, అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా కేసులు మార్చి ఏ కేసులు అయితే అరెస్ట్ చేయొచ్చని చెప్పి కిడ్నాప్లని, వేధింపులని, లేకపోతే రకరకాల కేసులని, ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పి అనేక కేసులు పెట్టి వేధించడం తప్ప ఈ ప్రభుత్వానికి మరే ఏది లేదు. వాళ్ళ సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కానీ నిన్న ఇదే వ్యక్తి నిన్న కోర్టులో విత్డ్రా చేసుకున్న తర్వాత మరుసటి రోజు సాయంత్రమే తిరిగి ఆ కేసుని మళ్ళీ వంశీ మీద కేసు పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఇది అదే అర్థమవుతుంది. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది, కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తిని చేత మళ్ళీ కేసు ఎందుకు పెట్టిస్తుంది అంటే అతను వెంటనే ఒక రోజులోనే బుద్ధి మారిపోతుందా? ఏ విధంగా ఇబ్బందులు లేకపోతే మళ్ళీ అతను కేసు ఎలా పెడతాడు? ఇది చక్కటి ఉదాహరణ కదా. ఎవరన్నా సరే ఒక కేసు, ఇంత ప్రొలాంగ్ కేసు జరిగిన తర్వాత, విత్డ్రా చేసిన తర్వాత ఒక రోజులోనే మళ్ళీ మారిపోతాడా? దీనికి ఒకసారి మనం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి ఒత్తిడి ఉందనే దానికి చక్కటి ఉదాహరణ ఈ సత్యవర్ధన కేసు. సరే, ఒకవైపు జగన్ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. మీ పార్టీ సహచార మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. జగన్ నుంచి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయి? జగన్ గారి దగ్గర నుంచి ఆదేశాలు కాదండి, పార్టీ సహచరుడు, పార్టీ నాయకులు 2024లో మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మా పార్టీ నాయకులుగా కృష్ణా జిల్లా వాసిగా, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా నేను ఈరోజు ఆయనకి సానుభూతి ప్రకటించడానికో లేకపోతే ఆయనకి అండగా ఉండటం కోసం వచ్చిన తప్ప ఇది పార్టీ స్టాండు, పార్టీ వెళ్ళాలి ఇలాంటిది కాదు.
పార్టీ డెఫినెట్గా పార్టీ అన్నగా ఉంటుంది. తాను ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇందులో నేను ఈ కేసుతో నాకు సంబంధం లేదు వెనక్కి తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారని తెలుస్తుంది. అంటే పోలీసులే వారిని తప్పించి అక్రమంగా వారిని బెదిరించి తరహాల కేసులు పెట్టారనుకోవచ్చు. ఒక్క రోజులో సత్యవర్ధన్ అన్న ఆయన ఒక్క కేసులో కేసు విత్డ్రా చేసుకోవడం, ఫిర్యాదుదారు వెనక్కి రావడం, మళ్ళీ ఫిర్యాదుదారు ముందుకు రావటం, ఒక్క రోజులో ఇంత డ్రామా ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు ఒత్తిడితో జరిగింది? అతనికైనా లేకపోతే మెలుగు వచ్చిందా, లేకపోతే ఏదన్నా తెలివి అంత తొందరగా తెలివి వచ్చిందా? ఎవరో ఒత్తిడి చేస్తేనే కదా. ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి, పోలీసులన్నా ఒత్తిడి చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులన్నా ఒత్తిడి చేయాలి. ఏం ఒత్తిడి చేయకుండా మళ్ళీ ఎందుకు ఫిర్యాదు చేస్తాడు? ఎవరు ఆ ముసుగులో వచ్చిన వ్యక్తులు ఎవరు? పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. ఎవరు ముసుగులో వచ్చారు, ఎవరు ఎందుకు మళ్ళీ కేసు పెట్టించారనేది. ఈరోజు మళ్ళీ చెప్తున్నారు వంశీ గారు ఆ కేసులో అరెస్ట్ చేయలేదు, వేధింపు కేసులో అరెస్ట్ చేసాం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసాం, SC/ST కేసులో అరెస్ట్ చేసాం. అంటే ఈ కేసుకి ఎంత ప్రాక్సిమిటీ ఎక్కువ ఏది ఉంటే ఆ కేసులు పెడతారు తప్ప ఎవరో కూడా ఫిర్యాదుదారు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారనో లేకపోతే నేను నా కులపరంగా నన్ను తిట్టాడని ఒక SC/ST కేసు పెట్టడం కానీ ఒక రిపోర్ట్ లేదే. రిపోర్ట్ ఉందా? కానీ మీరు ఉన్నతాధికారులంతా మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు కేసు డీటెయిల్ ఏంది, కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? మేము ప్రయత్నిస్తున్నాము, ఎవరు కూడా అందుబాటులో లేరు. దానికోసం తెలుసుకుందామని చెప్పి స్వయంగా అట్లీస్ట్ ఒక రైట్గా అనిపించి నాకు కేసు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, మేము ఏ విధంగా లీగల్ వెళ్ళాలి, లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలి దాని మీద వచ్చాను. సార్ ఇప్పుడు ఆల్రెడీ భవానీపురం స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురండి. దీన్ని ఎలా చూస్తారు సార్? ఏమండి, భవానీపురం స్టేషన్ తీసుకెళ్లారు, కాసేపట్లో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. కేసు ఒక చోట చేశారు, భవానీపురం తీసుకొచ్చారు, కృష్ణలంక తీసుకొచ్చారు, బటమాట అన్నారు, జీపులు మారుస్తున్నారు, కార్లు మారుస్తున్నారు. ఏ విధంగా వల్లభనేని వంశీ గారిని హ్యాండిల్ చేస్తున్నారు అనేది కరెక్ట్గా విజువల్స్ వచ్చినాయి. విజువల్స్లో ఉన్నాయి కదా, విజువల్స్లో చూపిస్తున్నారు కదా వంశీ గారిని ఎలాగ నెడుతున్నారనేది. ఒక మాజీ ఎమ్మెల్యేని ట్రీట్ చేసే విధానం అది కాదు కదా. ఒకవేళ ఏదైనా తప్పు చేశారనుకో వంశీ గారు ఏదైనా తప్పు చేశారనుకో, కానీ there are certain గైడ్లైన్స్ ఉన్నాయి కదా. అలా చేయకుండా మీరు కూడా ఇలా చేస్తే, పోలీసు వాళ్ళు కూడా చేస్తే, ఎవరో ఆ అధికారంలో ఉన్న నాయకులు చెప్పారని చేస్తే ఎలా? ఏది ఏమైనా సరే కేసు ఏదైనా జరిగితే కేసు ఉంటే కనుక నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, దానికి సరైన రీతిలో మనుషులను గౌరవించాలి, సరైన రీతిలో తీసుకురావాలి. ఇదేంటిది అంటే ఇప్పుడు వంశీ గారు వస్తే వంశీ గారు వెనకాల ఉన్న వాళ్ళ మిసెస్ కారులో వస్తే మిసెస్ రాకూడదా? ఆవిడేమీ పాకిస్తాన్ వెళ్ళట్లేదే, ఆవిడేమీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళట్లేదే, వాళ్ళ కారులో కూడా రావట్లేదా? అంటే ఆవిడని కూడా అడ్డుకుంటారా? ఆవిడ అడ్డుకోవడం వల్ల ఏంటి వచ్చే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ కూడా తప్పు అని చెప్తున్నాం. మీరు లీగల్గా ఎట్లా ఫైట్ ఫర్దర్ యాక్షన్? తప్పకుండానే లీగల్గానే ముందుకెళ్తున్నాం. ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో ఇది అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ క్లియర్గా చెప్తున్నారు, ఉదయం నుంచి వంశీ అరెస్టు వ్యవహారంలో కావచ్చు, ఈ కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, గతంలో 2 రోజుల ముందు కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తి రాత్రికి ఈ కేసుని మళ్ళీ SC అట్రాసిటీ కేసుగా ఏ విధంగా వెళ్ళారు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ఎమ్మెల్సీని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, తమ నేతను కలవాలనుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఇక్కడికి చేరుకున్నారు. తమ సహచరుణ్ణి అసలు కేసు డీటెయిల్స్ ఏంటి ఇప్పటి వరకు మాకు చెప్పే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వట్లేదు, ఏ కేసు మీద పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఫర్దర్గా ఎటువంటి ట్రీట్మెంట్ అనే వ్యవహారాల మీద నేను మాట్లాడడానికి వచ్చాను తప్పితే ఇక్కడ కనీసం మీరు సహకరించాలని చెప్పి ఆయన కోరుతున్నా. పోలీసులు అయితే ఇప్పటికిప్పుడు ఎవరిని లోపలికి అనుమతించలేము అని చెప్పేది అరుణ్ కుమార్ని చెప్తున్న పరిస్థితి. అరుణ్ కుమార్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడానికి శతవిధాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంలో, కేసుకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా కొద్దిగా ఆయనతో మాట్లాడే ప్రయత్నంకి ఎవరు ప్రొసీజర్ నడుస్తుంది. తప్పకుండా వెయిట్ చేయమన్నారు, తప్పకుండా వెయిట్ చేసిన తర్వాత అంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారా, పడమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్తారా అనేది కూడా మీకు ఏమన్నా చెప్పారా? అది ఏం చెప్పలేదు, అది మీరు పోలీసుల వాళ్ళని అడగాలి. ఏ సెక్షన్ల మీద చేస్తున్నారు, ఎక్కడ చేయాలి, ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేశారు, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, అరెస్ట్ చేశారా చేయలేదా, చేస్తే ఏ సెక్షన్ మీద చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, హాస్పిటల్ తీసుకెళ్తారా, లేదా లీగల్ టీం అయినా ఉందా, ప్రతిదీ కూడా
అడగవలసిన క్వశ్చన్స్ పోలీసు వారిని. మీరు ఇలా అడుగుతున్నారో నేనే పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటాం, మేమేమి మాట్లాడడానికి లేదు అనేది కూడా వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వర్షం. తప్పకుండా వాళ్ళ వర్షన్ ఏంటో మనం విన్నారు, మీరు చూశారు. తప్పకుండా వెయిట్ చేస్తాం ఏం జరుగుతుందనేది తప్పకుండా చెప్తాం. సో ఈ అరుణ్ కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. క్లియర్గా ఉన్నతాధికారులకి ఆదేశాల ప్రకారమే నడుస్తున్నాం, మాకైతే ఇక్కడ మిమ్మల్ని అయితే అనుమతించే ప్రసక్తి లేదు, ప్రొసీజర్ నడుస్తోంది, మీరు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి పోలీసులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ని కూడా ఆపిన పరిస్థితి. అయితే ఫర్దర్గా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్లో వంశీని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, లేదు ప్రొసీజర్ మొత్తం కూడా ఇక్కడే పడమట కేసులో నమోదైన కేసు డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడే నడుస్తోందా, ఫర్దర్గా హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్తారా అనే అంశాన్ని కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, ఓవరాల్గా కొంత టైం అయితే పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రయత్నం అయితే పోలీసులు చేయట్లేదు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలని ఎవరిని కూడా పోలీసులు లోపలికి అలౌ చేయలేదు. ఎమ్మెల్సీ క్లియర్గా అసలు ప్రొసీజర్ ఏందా, మీరు ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేది లీగల్ టీమ్స్ కూడా ఇప్పుడే చేరుకుంటున్నాయి పోలీస్ స్టేషన్ పరిధిలో. మరి లీగల్ టీమ్స్ నన్న లోపలికి అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత లీగల్ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. వంశీ తరఫున వాళ్ళు వచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళని పోలీసులు కొంత ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూడాలి, అంటే ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు లాయర్స్తో కూడా మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ లాయర్సు మరి అలౌ చేస్తారా లేదా, దానికి పర్మిషన్ ఉందా, ఉన్నతాధికారులు దానికి అనుమతిస్తారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు లీగల్ టీం అధికారులతో కొంత మాట్లాడే ప్రయత్నం అయితే సీరియస్గానే చేస్తున్నారు. కానీ బహుశా నాకు తెలిసి అనుమతించకపోవచ్చు అనేది అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తుంటే. మనోజ్, ఇప్పటికిప్పుడు లీగల్ లాయర్స్ దీనికి సంబంధించిన వ్యవహారం వీళ్ళంతా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు ముందుకు పోతారనేది, సో ఎంతవరకు ఇక్కడ ఉండాలి అనేది చూడాలి. అంటే ఫార్మాలిటీస్ మొత్తం కూడా ఇక్కడే కంప్లీట్ చేసే పరిస్థితి అయితే ఉంది. బహుశా పడమట పోలీస్ స్టేషన్కి తరలించకపోవచ్చు, ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న లాయర్లు వస్తున్న మాటలు కావచ్చు, లేకపోతే లాయర్లు మాట్లాడుతున్న దాన్ని బట్టి లాయర్లతో ఏం మాట్లాడో ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు పోలీసు అధికారులు మీరు ఏం చెప్పారు, మీకు ఏంటి? హలో సతీష్, ఓకేనా? ఏం లేదు, ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ గారిని హైకోర్టు ప్రొటెక్షన్ ఉండగా పోలీసులు అన్యాయంగా హైదరాబాద్లో ఇంటి నుంచి తీసుకొచ్చారని మాకు సమాచారం ఉంది. సరే, ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసులు ఉన్నా ఏదున్నా సరే ఒక న్యాయవాది వచ్చినప్పుడు కనీసం మనిషిని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూపించాలి, మాట్లాడించాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీమోహన్ గారికి జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం.
ఇప్పుడు అనుమతించుకోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు మీకు? మమ్మల్ని అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. ఆల్రెడీ విదూసులు కూడా ఉన్నాయి, ఆల్రెడీ వచ్చింది అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు లాయర్గా మేము రెస్పాన్సిబుల్ లాయర్గా మాకు రైట్ ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి ఆయన దగ్గర వకాలత్ తీసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీయే. ఒక లాయర్ని అసిస్ట్ చేసుకోవాలి, లాయర్ ఒపీనియన్ లాయర్తో. మరి ఎందుకో ఇంత మరి ఈ దారుణం చూడాలి. అంటే యాక్చువల్గా అయితే మాకు వంశీ గారు పెట్టిన సమాచారం ప్రకారం ఆయన్ని హైదరాబాద్లో ఒక్క సెకండ్ హైదరాబాద్లో 104 Clause 1, 308, 351 Clause 8 రెడ్ విత్ సెక్షన్ 35 BNS మీద అరెస్ట్ చేసినట్టుగా కస్టడీలోకి తీసుకున్నట్టుగా మాకు చెప్పారు. మరి ఈ కేసు ఏంటో, ఈ 104(1) అనేది వల్లభనేని వంశీ అనే ఆయన ఒక మనిషిని కిడ్నాప్ చేసి మర్డర్ చేసి డబ్బుల కోసం చేశాడు అన్నది అభియోగం. మరి వల్లభనేని వంశీ డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అందరూ ఆలోచించాలి. ఇది దీనికి కేవలం కక్షగట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టారు. దీంట్లో ఒక సెక్షన్కి అయితే లైఫ్ కన్విక్షన్ ఉంది. సార్ ఇప్పుడు గతంలో RRR మీద ఫిజికల్గా దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు కక్షాదింపులో ఇలా జరిగిందంటారా? దానికి కక్షగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓపెన్గానే మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీని వదలమనే చెప్తున్నారు. ఒక పనికిమాలిన కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రొటెక్షన్ ఉంది. మరి దాంట్లో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొత్త సెక్షన్స్తో అంటే ఇప్పుడు న్యూ వైన్ అనే ఓల్డ్ బాటిల్ లాగా తయారైంది. సో ఇది మనం చాలా క్లియర్గా చూసుకుంటే లాయర్స్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే మమ్మల్ని ఇప్పటి వరకు కూడా అనుమతించని ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ కేసు డీటెయిల్కి సంబంధించి అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లోనే ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తున్నారు మనోజ్. మమ్మల్ని కూడా లోపలికి అనుమతించలేదు. కానీ న్యాయపరంగా మేము చేయాల్సిన ఏ ఫర్దర్ ఉంటాయో మేము ఆ ప్రొసీడింగ్స్కి అయితే మేము కూడా వెళ్ళబోతున్నాం అనేది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కానీ ఓవరాల్గా అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధి మాత్రం హై టెన్షన్ వాతావరణంలో కొనసాగుతుంది. ఎంతసేపట్లో ఇక్కడి నుంచి వంశీని ఎక్కడికి తరలిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, డైరెక్ట్గా ఆయన్ని మెడికల్ టెస్ట్ల కోసం నిమిత్తం హాస్పిటల్ తరలించే అవకాశం కనుక ఉంటే డెఫినెట్గా అక్కడికి తరలించేసి సాయంత్రం కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకుంటారా, కస్టడీ తీసుకోవాల్సి చూడాల్సింది. కానీ ఇంత పెద్ద మొత్తంలో హై టెన్షన్ క్రియేట్ చేస్తూ కొన్ని వందల మంది పోలీస్ అధికారులు చుట్టూ ఉండి ఆయన లోపల ఉన్నారో లేదో కూడా అనుమానంగా ఉందంటూ లాయర్లు మాట్లాడుతున్నారంటే ఏదైనా పోలీసులకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా? ఇది కనుక బయటికి వచ్చి ఆయన అరెస్ట్ చేసి ఇంకా తీవ్రతరం కనుక చేయాల్సి వస్తే అక్కడికి వైసీపీ కార్యకర్తలు వచ్చి అధికారులు కొంతమంది నాయకులు కూడా వచ్చి ఒక హడావిడి క్రియేట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైనా ఉందా? ఎందుకంటే ఇప్పటికే సుమారుగా హైదరాబాద్ నుంచి అక్కడ తరలించారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంత ఆసక్తి నెలకొంది. డెఫినెట్గా మనోజ్, వంశీకి కొంత అభిమాన గణం కావచ్చు, అభిమానులు కావచ్చు కొంత ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్న పరిస్థితి. మనం విజయవాడలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి స్టిల్ ఇంకా చాలాసేపటి నుంచి అలాగే నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు లాయర్లని కావచ్చు వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి మళ్ళీ అరుణ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. సార్, ఇప్పుడు మిమ్మల్ని అంటే ఆలోచించలేదు, లాయర్స్ని కూడా ఎందుకు అనుమతించకుండా అడ్డుకున్న ప్రయత్నం చేశారు? అసలు ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారని ఇప్పటికీ కూడా మార్నింగ్ అరెస్ట్ చేస్తే ఇప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఏదన్నా ఒత్తిడితో తీసుకొచ్చిందే తప్ప ఇది కేసులోకి ఎందుకు కాదు. ఇప్పుడు చూడండి, లాయరు అరెస్ట్ చేశారు. లాయర్ కావాలి కదా, మరి లాయర్ని కూడా ఎలా చేయకపోతే ఎలా? మరి
ఇటువంటి పరిపాలన నడుస్తుంది. కానీ కేసు కూడా లాయర్లు ఒక మాట చెప్తున్నారు, కేసు అన్ని కూడా నాన్ అవైలబుల్ కేసు ఉంది, ఇంకొక సెక్షన్ కూడా చాలా తీవ్రమైన సెక్షన్ని పెట్టారు అనేది లాయర్ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు నాన్ అవైలబుల్ కేసు ఉందని? ఎవరు చెప్తున్నారు? పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్తున్నారు. మేము అదే అడుగుతున్నాం కదా, ఏ కేసులు పెట్టారో అది అడుగుతున్నాం. దాన్ని సో దట్ మేము మా లాయర్తో మా అడ్వకేట్తో సంప్రదించి ఏం చేయాలని మేము తెలుసుకుంటాం కదా. ఆ రైట్ మాకు ఉంది కదా, ఆ రైట్ కోసం కదా మేము ఇక్కడికి వచ్చింది. కానీ ఆయన ఇంకొక అబ్జెక్షన్ పెడుతున్నాను. హైకోర్టు పరిధిలో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వీలు లేదు, ఒక సెక్షన్ హైకోర్టులో ఉంది. కానీ ఇక్కడికి ఇప్పుడు రాత్రికి వేరే సెక్షన్ని ఆయన మీద పెట్టే ప్రయత్నం జరిగింది. వెంటనే అదుపులో తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అని లాయర్లు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రాక్సిమిటీ ఉన్న కేసులు ఏదైతే ఎక్కువ శిక్ష పడతాదో, ఏ విధంగా సరే వంశీ గారిని లోపల వేయాలి, వంశీ గారిని అరెస్ట్ చేయాలి. ఏ చిన్న కేసులు పెడితే బెయిల్ వస్తుందేమో, చిన్న కేసులు కాదు పెద్ద కేసులు పెట్టాలని చెప్పి పనిలో వాళ్ళకి ఏ కేసు పెట్టాలో కూడా వాళ్ళకి ఐడియా లేదు. అందుకని ఇప్పుడు కేసుల కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు లాయర్ని ఎందుకు ఎలవ్ చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు ఎలవ్ చేయట్లేదు? లాయర్ని ఎలవ్ చేస్తే ఏ కేసు అని అంటారు, పలానా సెక్షన్ అంటారు, పలానా సెక్షన్లో మాకు ఎఫ్ఐఆర్ ఏమి అంటారు, దానికి తగ్గట్టు బెయిల్ ఉంటారు. ఇప్పుడు ఏ సెక్షన్ పెట్టాలో కూడా వాళ్ళ ఒక ఐడియా రాకుండా, ఒక కన్ఫ్యూజన్ రాకుండా ఏ విధంగా నిలబెడతారు? పాపం వాళ్ళది కూడా ఉంది. ఈ బయట ఉన్న పోలీసులు వాళ్ళు ఏం చెప్తారు, సార్ పై అఫీషియల్స్ ఎలవ్ చేయొద్దన్నారు. పై అఫీషియల్స్ని అడిగేది ఎవరు? మేము ఫోన్లు చేస్తే స్పందించరు. రఘురామరాజు కేసులో గతంలో మీ ప్రభుత్వంలో రఘురామరాజును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వంశీని కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది అనేది లాయర్ మాట్లాడుతున్నాను. సార్ నేను ఉటోపియన్గా మాట్లాడను. రఘురామకృష్ణరాజు గారి కేసు ఏం జరిగిందో నాకైతే పూర్తివైనా తెలియదు, అవగాహన లేదు. ఏదైనా పేపర్ చదవడమే తప్ప దీన్ని లింక్ చేయడం అనేది కూడా ఒక ఉటోపియన్గానే ఊహాజనితంగానే ఉంటుంది తప్ప ఏదైనా మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడేటప్పుడు అబ్స్ట్రాక్ట్గా మాట్లాడకూడదు నా ఉద్దేశం. అరుణ్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, మమ్మల్ని అలో చేయలేదు. మరోవైపు లాయర్లు వచ్చారు, లాయర్కి సంబంధించిన కేసు డీటెయిల్ తీసుకోవాలి, కేసుని ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి ఉంది, కేసుని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ప్రయత్నం చేయాలి, దానికి కూడా కనీసం లాయర్లను కూడా అనుమతించని పరిస్థితి ఉంది అనేది వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి తరలిస్తారా, ఇక్కడి నుంచి బయటికి పంపిస్తారా, ఒకవేళ తీసుకువెళ్తే ఎక్కడికి తీసుకువెళ్తారు అనేది ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. సో అది ఈరోజు ఇప్పటికిప్పుడు ఏదైతే ఫిర్యాదు 3 టౌన్ పడమట పోలీస్ స్టేషన్లో ఉందో అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తారా, లేదు ఫర్దర్గా హాస్పిటల్కే నేరుగా తరలించి హాస్పిటల్ నుంచి ఏ సెక్షన్స్ కింద పెట్టి ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి కోర్టుకి మూవ్ చేస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. కానీ ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ ఒకవైపు మొత్తం కూడా కొంత కృష్ణలంక పరిధి మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓన్లీ మీడియా వారికి తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. పోలీసులకు కనీసం లాయర్లకి కూడా అనుమతించే ప్రయత్నం చేయట్లేదు మనోజ్. సో కొంత టెన్షన్ అయితే ఒక దాదాపుగా 1.5 గంట నుంచి ఈ వ్యవహారం అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, కీప్ అప్డేటింగ్ అస్. సో మొత్తం మీద ఈరోజు ఉదయాన్నే వల్లభనేని వంశీని హైదరాబాద్లోని మహేంబుజాలో తన ఇంట్లో నుంచి పోలీసులు, విజయవాడ పోలీసులు, రాయదుర్గం పోలీసు సహకారంతో అరెస్ట్ చేశారు. మొదట ఆయన్ని విజయవాడకు తరలించారు. విజయవాడ నుంచి పటమట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది కాబట్టి అక్కడికి తరలిస్తారని చెప్పి లీకులు కూడా వచ్చాయి. ఆ తర్వాత భవానీపురం అన్నారు. ప్రజెంట్ ఆయన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి ఉదయాన్నే ఆయన అరెస్ట్ చేసే ముందు నోటీసులు కొంత అటు వల్లభనేని వంశీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ సెక్షన్ కనుక మనం పరిశీలిస్తే క్రైమ్ నెంబర్ 86/2025 అంటే 2025లోనే కేసు నమోదైంది. పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అండర్ సెక్షన్ 140(1) అంటే కిడ్నాప్ అండ్ మర్డర్. ఒకరిని అపహరించి కిడ్నాప్ చేసి చంపాలనే ఆలోచనతో ఉండి చంపుతానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం ఈ సెక్షన్ కింద వస్తుంది. ఈ సెక్షన్ కింద ఒక వ్యక్తిని ఒకవేళ కనుక నేరం రుజువు అయితే 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష పడబోతోంది వంశీక్ అనే దాంట్లో ఒకవేళ కనుక ఈ సెక్షన్ రుజువు అయితే 140(1) కింద సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 141 సెక్షన్ 1 కింద కేసు నమోదు చేశారంటే కిడ్నాప్ అండ్ మర్డర్. ఒకవేళ కనుక ఈ నేరం రుజువు అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది వంశీకి.
ఆ తర్వాత 308 అంటే ఎక్స్టార్షన్, దోపిడీకి పాల్పడడం అనేది 308 కింద కనబడుతోంది బిఎన్ఎస్ సెక్షన్. ఇక 351(3) రెడ్ విత్ 3(5) కింద కూడా కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ కూడా జోడించారు దీంట్లో. దీని ప్రకారంగా వల్లభనేని వంశీ కావాలని ఒక వ్యక్తిని హత్య చేయడం, చంపేందుకు ప్రయత్నించి, ఒక రకంగా చెప్పాలంటే మర్డర్ కేసు కింద మనం జోడించు. 351 అనేది ఒక రకంగా అటెంప్ట్ టు మర్డర్ అని కూడా చూడొచ్చు. సో దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తారని కూడా ఈ సెక్షన్ నమోదయ్యాయి. ఈ సెక్షన్లో ఏ ఒక్కటి రుజువైనా కూడా, ముఖ్యంగా 140(1) అనేది చాలా క్రిటికల్ సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారంగా ఆయనకి 10 ఏళ్ల జైలు శిక్ష పడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటితో పాటుగా SC/ST యాక్ట్ 2016 ప్రకారంగా కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. చూద్దాం మరి ప్రజెంట్ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయనని మెడికల్ టెస్ట్ల నిమిత్తం ఆసుపత్రి తరలించి అటు పిమ్మట కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ప్రజెంట్ ఒక్కొక్కరిగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుతున్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ నెలకొని కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. జగన్ కూడా బెజవాడలో ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు అయితే కొంత అలర్ట్ అయ్యారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని, ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.